ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీలలో మీకు జరగబోయేది ఇదే. ఈ వీడియో తులారాశి వారికి చాలా ప్రత్యేకం. అందుకే మీ పనులన్నీ పక్కన పెట్టి మరీ ఈ వీడియోను చూడమని చెప్తున్నాను. రాబోయే 4 రోజులలో మీ జీవితాన్ని మలుపు తిప్పే 4 ప్రధానమైన సంఘటనలు జరగబోతున్నాయి. ఇదేదో మామూలు విషయం కాదు. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కే సమయం వచ్చేసింది. గ్రహగతులు మారుతున్నాయి. ఇకపై మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. లోకమంతా మీ పాదక్రాంతిలో అవ్వడం ఖాయం. అయితే ఈ అద్భుతమైన మార్పులు ఏంటి, అలాగే మీకు రాబోయేటువంటి ఆ 2 పెద్ద శుభవార్తలు ఏంటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇక అయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. తద్వారా ఆ శివయ్య నామస్మరణ మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నింటినీ దూరం చేస్తుంది. తులారాశి వారికి ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ మధ్యలో మీకు ఒక శుభవార్తతో కూడిన ఫోన్ కాల్ రాబోతుంది. రాబోయే 48 గంటల్లో మీ జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఒకేసారి 2 పెద్ద శుభవార్తలు మీ తలుపు తట్టబోతున్నాయి. ఇలాంటి అదృష్టం మీకు ఎదురవుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఆ వార్త వినగానే మీకు కలిగే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగడం ఖాయం. ఈ కలియుగంలో ఇది మీకు దక్కబోయే అతిపెద్ద అదృష్టంగా మారబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎన్నో అవమానాలు పడి ఉండవచ్చు. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఇకపై ఆ పరిస్థితులన్నింటినీ తలకిందులు కాబోతున్నాయి. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీదే అవుతుంది. అయితే ఈ అదృష్టాన్ని మీరు జారవిడ్చుకోకుండా ఉండాలి అంటే రాబోయేటువంటి 4 రోజులలో, అంటే ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీలలో మీరు చేయాల్సిన పనులు ఏంటి, మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే గ్రహాల అనుకూలత ఉన్నప్పుడు మనం చేసే చిన్న ప్రయత్నం కూడా కొండంత ఫలితాన్ని ఇస్తుంది. ఆ మార్పులు ఎలా మొదలవుతాయి అంటే, తులారాశి వారు రాబోయే ఈ 48 గంటల్లో మీ జీవితంలో జరగబోయేటువంటి అద్భుతాన్ని చూసి మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని తక్కువ చేసిన వారు నోటి మీద వేలేసుకోవడం ఖాయం. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. రాబోయే 4 రోజుల్లో మీ జాతక చక్రం ఎంతలా మారిపోబోతుందంటే, గత 7 జన్మల్లో కూడా మీరు చూడనంతటి అదృష్టాన్ని ఇప్పుడు మీరు అనుభవించబోతున్నారు. మనం తరచుగా వింటూనే ఉంటాం, భగవంతుడి ఇంట్లో న్యాయం జరగడానికి కాస్త ఆలస్యం అవ్వచ్చు కానీ అన్యాయం మాత్రం జరగదు అని. అందుకే ఈ 48 నుండి 80 గంటల మధ్యలో ఆ పరమశివుడి ఆజ్ఞతో మీకు 7 రకాల శుభవార్తలు అందబోతూ ఉన్నాయి. మిమ్మల్ని ఎవరు ఏడిపించారో, ఎవరి వల్ల మీరు మనోవేదన అనుభవించారో వారే ఇప్పుడు మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. తమ తప్పు తెలుసుకొని కన్నీరు పెట్టుకుంటారు. ఇకపై ప్రతి ఇంట్లో మీ పేరు మారుమోగిపోతుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు చాలు. ఎదుటి వారి ముందు చేతులు చాచి అడిగారు. మీ ఆత్మీయులే మిమ్మల్ని వాడుకున్నారు. మీ ముందు నిలబడే అర్హత లేని వారు కూడా మిమ్మల్ని కళ్ళెర్రజేసి మాట్లాడారు. ఇదంతా మీ సమయం బాగలేక, గ్రహగతులు అనుకూలించక జరిగింది. కానీ ఇప్పుడు శనిదేవుడు మీకోసం 3 కీలకమైన సందేశాలను పంపారు. ఈ సందేశంలోని విషయాలు మీ జీవితాన్ని మరొక స్థాయికి తీసుకెళ్తాయి. ఇవి చిన్న చిన్న సంతోషాలు కావు. మీ వంశంలోనే ఎవరూ చూడనంతటి అద్భుతాలు జరగబోతున్నాయి. అయితే తులారాశి వారి ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోను ఎవరికీ తెలియకుండా ఒంటరిగా మాత్రమే చూడండి అని. ఎందుకంటే మన వారి దృష్టి కూడా మనకి తగలకూడదు. గోడలకు కూడా చెవులుంటాయని మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియోలు మిమ్మల్ని రహస్యంగా నాశనం చేయాలని చూస్తున్న ఆ శత్రువు పేరును కూడా నేను బయట పెట్టబోతున్నాను. మీ మీద తంత్రమాంత్రాలు చేస్తున్న ఆ వ్యక్తి ఎవరో, అలాగే మీ జీవితంలోకి రాబోయే ఆ నిజమైన ప్రేమికుడు ఎవరో కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుడు పంపిన ఆ సందేశంలో ఒక ప్రమాదం, ఒక అశుభ సూచన కూడా కనిపిస్తుంది. మీ జీవితంలో అంతా బాగుంది అనుకున్నప్పుడే సడన్గా ఏదో ఒక సమస్య వచ్చి ఆ సంతోషాన్ని పాడు చేస్తుంది కదా. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటిదే ఒకటి జరగబోతుంది. కానీ మీరు ముందే అప్రమత్తమై ఆ సంఘటన గురించి తెలుసుకొని శనిదేవుని ప్రసన్నం చేసుకుంటే మాత్రం ఆ ఆపద నుండి సులభంగా బయటపడవచ్చు. ఆ రాబోయే గండం నుంచి మీరు గట్టెక్కాలంటే ముందుగా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
ఆ విపత్తు మీ దరి చేరక ముందే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, శనిదేవుడి అనుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియో చివరిలో మీ సమస్యకు పరిష్కారాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏ భాగాన్ని మిస్ అవ్వద్దు. ముఖ్యంగా ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో మీ పనులన్నీ మీరు అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతాయి. దీనివల్ల మీ మనసుకి ఎంతో తృప్తి లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజిక సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. ఇక వ్యాపారం చేసేవారికి రాబోయే 4 రోజులు ఒక పండగే అని చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని లాభాలు గడిస్తాయి. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ విషయానికి వస్తే గనక గత కొంతకాలంగా బంధువులతో ఉన్న గొడవలు సద్దుమణిగి సంబంధాలు మళ్ళీ చిగురిస్తాయి. మీ సంతానం నుంచి ఏదైనా ఒక తీపి కబురు వింటారు. అలాగే ఎవరికైనా మీరు గతంలో అప్పు ఇచ్చి ఉండి ఆ డబ్బు రాదని వదిలేసుకొని ఉంటే అది సడన్గా ఇప్పుడు మీ చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇంటికి చుట్టాలు రావడం వల్ల లేదా ఏదైనా ఫంక్షన్ ఉండడం వల్ల మీ డైలీ షెడ్యూల్ కొంచెం మారొచ్చు. ఆఫీస్లో కానీ పనిచేసే చోట కానీ ఏదైనా ముఖ్యమైన విషయం మీద చర్చలు జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీరు తెలివితేటలు, మీ ప్లానింగ్ చూసి మీ ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతారు. ఇక విదేశాలలో ఉద్యోగం చేసే తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెల రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన మహిళలు సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది సరైన సమయం. మీ మనసులో ఉన్న భయాలను పక్కన పెట్టి అడుగు ముందుకు వేయండి. మీ వైవాహిక జీవితం గురించి చెప్పాలి అంటే మీ జీవిత భాగస్వామి మీకు ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు. మీ జీవితంలో వస్తున్నటువంటి ఒడిదుడుకుల నుంచి కూడా బయటపడడానికి వారి సలహాలు సహకారం మీకు ఎంతో బలాన్ని ఇస్తాయి. వారి తోడుంటే మీరు ఏ కష్టాన్నైనా ఈజీగా దాటేస్తారు. మీ జీవిత భాగస్వామి ఇచ్చే ఆ అండ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. రాబోయే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు కావాల్సినటువంటి శక్తిని ఇస్తుంది. అయితే చాలామంది తులారాశి వారి మనసులో ఒకటే ప్రశ్న ఉంది. నా జీవితంలో ఈ కష్టాలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయా? అసలు నాకు సుఖం అనేది లేదా అని. నిజానికి మీ జీవితంలోకి సంతోషం ఎప్పుడో రావాల్సింది. కానీ మీరే కొన్ని తప్పులు చేస్తూ ఆ అదృష్టాన్ని అడ్డుకున్నారు. చూడండి, కష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. కానీ దానికి ఒక టైం ఉంటుంది. మీ విషయంలో కూడా ఆ కష్టకాలం ముగిసిపోవాల్సిన సమయం దాటిపోయినా ఇంకా వెంటాడుతుంది. అంటే దానికి ప్రధాన కారణం మీ కులదైవం మరియు పితృదేవతల అనుగ్రహం లేకపోవడమే. వారిని మీరు పట్టించుకోకపోవడం వల్లే మీ పనులు ఆగిపోతున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వారానికి ఒక్కసారైనా మీ కులదైవాన్ని పూజించండి. ప్రతిరోజు ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా కొలుచుకోండి. అలాగే ప్రతి నెల వచ్చే పౌర్ణమి నాడు మీ కులదేవతలకు ధూపం వేసి మీ పితృదేవతలను స్మరించుకోండి. మీ పూర్వీకులు కులదైవం గనుక ప్రసన్నమైతే మీ చెడు సమయం కనుమరుగైపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలను అస్సలు తక్కువ అంచనా వేయకండి. గ్రహగతులు గోచార స్థితిని బట్టి ఈ జ్యోతిష్య విశ్లేషణకి శాంతం ఖచ్చితంగా ఉండబోతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి జ్యోతిష్యం ఇప్పటి వరకు ఎవరూ చెప్పి ఉండరు. మీ జీవితంలో అతిపెద్ద మలుపు ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ మధ్యలోనే ఉంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే రోజులు దగ్గర పడ్డాయి. ప్రపంచమంతా మీ సత్తా ఏంటో చూస్తుంది. ఒక శక్తివంతమైన అమ్మవారి అనుగ్రహం ఇప్పుడు మీ మీద ఉంది. ఆమె మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు దక్కబోయే ఆ అద్భుతమైన సక్సెస్ మీ ఊహకు కూడా అందదు. కానీ ఇక్కడే మీరు ఒక పెద్ద తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి. ఒక చిన్న పొరపాటు వల్ల మీకు దక్కాల్సిన ఆ రాజభోగం చేజారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆ పొరపాటు ఏంటి, ఏ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ జీవితంలో ఒక భారీ మార్పు రాబోతుంది. కానీ ఒక చేదు నిజం అదేంటంటే మీకు తెలియకుండానే మీ చేతుల మీదుగా ఒక పెద్ద తప్పు జరిగిపోతుంది. అవును, మీరు అనుకోకుండానే చేసిన ఆ పొరపాటే ఇప్పుడు మీ జీవితంలో ఈ కష్టాలకు బాధలకు మూల కారణమైంది. అయితే దాని గురించి మీరు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం నేను ఇప్పుడు మీకు చెప్తాను. కానీ మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి నేను ఇప్పుడు చెప్పబోయే పరిహారాలను పూర్తిగా నమ్మకంతో పాటించండి. అప్పుడే మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ విశ్వం మనకు ఏదైనా ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు కొన్ని సంకేతాలను పంపిస్తుంది. ఈ వీడియో కూడా అలాంటి ఒక సంకేతమేని అనుకోండి.
మీరు చేసిన ఆ పొరపాటు ఏంటో తెలుసా? గత కొన్నేళ్లలో మీకు తెలియకుండానే ఒక నిస్సహాయుడిని మీరు నిర్లక్ష్యం చేశారు. ఒక పుణ్యాత్ముడిని దీవెనలను మీరు చేజార్చి ఉన్నారు. ఒక వృద్ధుడి ఆశీర్వాదం మీకు అందకుండా పోయింది. ఇది మీ అదృష్టాన్ని అడ్డుకొని ఉంది. కానీ ఇప్పుడు ఆ అడ్డకాలం ముగిసిపోయింది. మీ జాతకంలో శుక్రుడు మరియు గురు గ్రహాల అత్యంత శక్తివంతమైన స్థానాలలోకి ప్రవేశించాయి. దీనివల్ల ధనం, గౌరవం మరియు కొత్త అవకాశాలు మిమ్మల్ని చుట్టుముట్టబోతూ ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. రేపు ఉదయాన్నే సూర్య భగవానుడికి ఆజ్యం అంటే నీరు సమర్పించి మనసులో ఇలా అనుకోండి: ఓ విశ్వమా, నాది అనుకున్నది నాకు చేరువ చేయి. నేను చేసిన పొరపాట్లు క్షమించు. నా మంచి సమయం ఇప్పుడే మొదలవ్వాలి అని కోరుకోండి. ఈ చిన్న మాట మీ అదృష్ట ద్వారాలను తెరుస్తుంది. తద్వారా మీకు రాబోయే 7 రోజులలో మీకు ఊహకందని అద్భుతం ఒకటి జరగబోతుంది. పాత అప్పులు తీరిపోవడం లేదా ఎక్కడో దాచిన ధనం మీ చేతికి అందడం ఖాయం. కోటీశ్వరులు అయ్యే మార్గం మీకు సుగమం అవుతుంది. అయితే తులారాశి వారు, మీరు ఇన్నేళ్లుగా చేస్తున్న కొన్ని అలవాట్లు మీ ఇంటికి వచ్చే లక్ష్మీదేవిని వెనక్కి పంపిస్తాయి. లక్ష్మీ అమ్మవారు మీ గుమ్మం వరకు వచ్చి మరీ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు అప్పుడప్పుడు చెప్పే అబద్ధాలు, ఇతరులను ఇబ్బంది పెట్టే గుణం, అలాగే మద్యం మరియు మాంసాహార వ్యసనాలు. వీటికి తోడు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలగడం లేదు. మీరు కష్టపడితే కొద్దిగా డబ్బు వస్తూ ఉండొచ్చు, కానీ అది మీ దగ్గర నిలబడకపోవడానికి కారణం ఇవే. వీటిని ఒక్కసారిగా మార్చుకొని చూడండి. మీ తలరాత ఎలా మారుతుందో మీకే అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు చేతిలో అస్సలు నిలబడడం లేదు. ఒకవైపు నుంచి వస్తుంది, మరోవైపు నుంచి ఏదో ఒక ఖర్చు రూపంలో వెళ్ళిపోతుంది. ఒక్కసారి అనారోగ్యం వల్ల, మరికొన్నిసార్లు అనుకోని నష్టాల వల్ల సంపాదన అంతా కూడా ఖర్చయిపోతుంటే చేతిలో ఇసుక పోసినట్టు ఎంత గట్టిగా పట్టుకుందామన్నా జారిపోతున్నట్టు మీకు అనిపిస్తూ ఉండొచ్చు. దీనికి ప్రధాన కారణం మీ గ్రహ దశలలో పాటు మీ చుట్టూ ఉన్న ప్రతికూల వాతావరణం. శనిదేవుని వక్రదృష్టి, రాహుకేతువుల ప్రభావం వల్ల మీ ఎదుగుదల ఆగిపోతుంది. ఇంటి వాతావరణం అశుద్ధంగా ఉన్నా, మనం తిరిగే స్నేహితుల సాంగత్యం బాగోలేకపోయినా దాని ప్రభావం మన అదృష్టం మీద పడుతుంది. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ముందుగా మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నెయ్యితో దీపం వెలిగించి శ్రీ సూక్త మంత్రం లేదా లక్ష్మీ మంత్రం పాటించండి. శుభ్రత, పాజిటివ్ ఆలోచనలు ఉన్న చోటే సిరి సంపదలు ఉంటాయి. ఇప్పుడు మీకోసం శని ప్రభావం తగ్గిన ధనం నిలబడి చేసే కొన్ని అద్భుతమైన జ్యోతిష పరిహారాలు చెప్తాను. మొదటి పరిహారం: ప్రతి శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు లేదా 108 సార్లు జపించండి. దీనివల్ల మీకు ఉన్న శని దోషాలు తొలగి పనుల్లో ఆటంకాలు తగ్గుతాయి. ఇక రెండవ పరిహారం: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. ఇంటికి ఉత్తర దశలో లక్ష్మీ మంత్రాన్ని ఉంచి దానికి కర్పూర హారతి ఇవ్వండి. అలాగే మూడవ పరిహారం: మీ ఇంట్లో ఉన్న పాత చిరిగిన బట్టలు, పగిలిపోయిన వస్తువులు, తుప్పు పట్టిన పాత్రలు, పనికిరాని సామాన్లు తీసి వెంటనే బయటపడండి. ఇవి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి. ఇవి మీ ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి అస్సలు నిలబడదు. ఆ వస్తువులను పారేయడమే లేదా పాత సామాన్లు వాడికి ఇచ్చేయడమో చేయండి. మీ ఇల్లు ఎంత ప్రశాంతంగా, శుభ్రంగా ఉంటే మీ అదృష్టం అంతలా ప్రకాశిస్తుంది. తులారాశివారు, గుర్తుంచుకోండి, మీ ఇంట్లో ఎంత శుభ్రత ఉంటే లక్ష్మీదేవి అంతగా మీ వద్ద కొలువు తీరుతుంది. ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే మీ జీవితంలో పేదరికంలోనే గడిచిపోతుంది. అందుకే నేను ఇచ్చే సలహాలు ఏంటంటే, పాత సామాన్లన్నీ వెంటనే బయటపడేయండి. అప్పుడప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, స్వామి, నా జీవితం ఇంత త్వరగా ఎలా మారిపోయింది అని. మీకు అందబోయే ఆ ధన సంపదలు మీరు అస్సలు ఊహించలేరు. మీరు కన్న కలలు నిజమైనప్పుడు కలిగే ఆ ఆనందం వెలకట్టలేనిది. మీకు అపారమైన ధనవంతులు అయ్యే సమయం వచ్చేసింది. ఇప్పుడు మీరు ఎంత కష్టపడితే దానికి కొన్ని వేల రెట్ల ఫలితాన్ని మీరు అందుకుంటారు. మీరు చాలా తెలివైన వారు, ఏం చేయాలో కూడా బాగా తెలుసు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యాల కోసం పట్టుదలతో శ్రమించడమే. శనిదేవుడు మీకు ప్రతి అడుగులో అండగా ఉంటారు. అయితే ఇక్కడే మీరు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేంటంటే, మీ నోటికి తాళం వేయండి. అవును తులారాశివారు, రాబోయే రోజులలో మీ మాట మీ వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టేలా ఉంటుంది. వినడానికి కొంచెం చేదుగా ఉన్నా ఇది నిజం. మీ మాటలు కత్తెరలా సాగుతాయి.
దీని వలన మీ ఆత్మీయుల మనసు అనేది ముక్కలయ్యి ప్రమాదం ఉంది. తెలియకుండానే మీరు అనే కొన్ని మాటలు మీ బంధాలను దెబ్బతీస్తాయి. అందుకే మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించి మాట్లాడండి. మీ నాలుకను అదుపులో ఉంచుకుంటేనే మీ బంధాలు పదిలంగా ఉంటాయి. ఇక రాబోయే 4 రోజులలో మీ మనసుకు నచ్చిన పనుల మీద దృష్టి పెట్టండి. మీ అభిరుచులు అంటే హాబీస్ ఏవైనా ఉంటే వాటి కోసం సమయం కేటాయించండి. అది మీకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. ఈ సమయం మీకు ఒక అద్భుతమైన కానుక లాంటిది. అయితే చిన్న చిన్న ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. అవి పెద్ద ఖర్చులు కాకపోయినా పదే పదే రావడం వల్ల మీ బడ్జెట్ కొంచెం తలకిందులు అవ్వచ్చు. అందుకే ఖర్చుల విషయంలో కాస్త ప్లానింగ్తో ఉండండి. జీవితంలో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రతిరోజు కాసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు దక్కిన అవకాశాలకు, మీకు ఉన్న బంధాలకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇలా కృతజ్ఞతా భావంతో ఉంటే మీ మనసు తేలిక పడడమే కాకుండా జీవితాన్ని చూసి కోణం కూడా మారుతుంది. మీ ప్రేమ జీవితం కూడా ఒక అందమైన ప్రయాణంలో సాగుతుంది. మీ భాగస్వామితో గడిపే ప్రతి క్షణం మీకు గుర్తుండిపోతుంది. ఇదండి తులారాశి వారికి ఫిబ్రవరి 21వ తేదీ నుండి 24వ తేదీ వరకు జరగబోయే విశేషాలు. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే పరమశివుడి ఆశీస్సులతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆ దైవకృప మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదాలు.